న్యూక్లియర్ ఈ మాట వింటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకి కల్లోలం ఒక్కసారిగా కళ్ల ముందు ఫ్లాష్ అవుతుంది. అలాంటి విధ్వంసం మళ్లీ జరగకూడదని ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ నార్త్ కొరియా నియంత కిమ్ జోన్ ఉంగ్ మాత్రం చాలా ఏళ్లుగా కిల్లర్ న్యూక్లియర్ జపమే చేస్తున్నారు. దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా అణ్వస్త్రాల ప్రయోగాలపై ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు. తాజాగా హిరోషిమా నాగసాకి ఘటనకు మించి విధ్వంసం సృష్టించే అణుప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేసినట్టుగా కిమ్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. ఇంతకు ప్రపంచాన్ని భయపెడుతున్న నార్త్ కొరియా డిక్టేటర్ ఆ కొత్త అస్త్రమేంటి? ఈ న్యూక్లియర్ వెపన్తో ప్రపంచానికి పెను ముప్పు తప్పదంటున్న వాదనల్లో నిజమెంత? మరో సంచలనానికి తెరలేపిన కిమ్ జోంగ్ ఉన్. న్యూక్లియర్ డ్రోన్ తో విధ్వంసానికి సిద్ధమైన కిమ్ భారీ సునామీలు సృష్టించేలా డ్రోన్ రూపకల్పన. హిరోషిమా నాగసాకి విధ్వంసం తర్వాత ప్రపంచంలో మరోసారి అణుదాడి అంటూ జరిగితే దానికి కారణం నార్త్ కొరియా నియంతే కావచ్చు. ఎందుకంటే చాలా ఏళ్లుగా కిమ్ అణుప్రయోగాలు చేస్తున్నారు. స్వయంగా తమది అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న దేశంగా ప్రకటించుకున్న కిమ్ ఎప్పుడెప్పుడు న్యూక్లియర్ బటన్ ప్రెస్ చేద్దామన్నంతగా దూకుడు పెంచుతున్నారు. దాదాపు 2 ఏళ్ల క్రితం నార్త్ కొరియా నుంచే అమెరికాలో విధ్వంసం సృష్టించే రేంజ్ మిసైల్ ని విజయవంతంగా ప్రయోగించినట్టు ప్రకటించిన కిమ్ ఆ తర్వాత అణుప్రయోగాల జోరు మరింత పెంచేశారు. సుమారు 2 ఏళ్లుగా తీవ్రంగా యుద్ధం చేస్తున్న రష్యా సైతం చాలా కొద్ది సందర్భాల్లోనే అణు హెచ్చరికలు చేసింది. కానీ కిమ్ మాత్రం మాట్లాడితే న్యూక్లియర్ వార్నింగ్ కాల్స్ ఇస్తూ ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్నారు. దీన్ని బట్టే ఏదో ఒక రోజు కిమ్ నుంచే ప్రపంచం న్యూక్లియర్ దాడిని ఎదుర్కొంటుందంటున్నారు మిలిటరీ ఎక్స్పర్ట్స్. అసలు విషయానికొస్తే నింగి నేల మీద నుంచి అణ్వస్త్రాలను సంధించడంలో తాము సిద్ధమని గతంలోనే ప్రకటించిన కిమ్ ఇప్పుడు నీటిలోనూ విధ్వంసం సృష్టించడానికి సిద్ధమని ప్రకటించి ప్రపంచం గుండెల్లో ఆటం బాంబు పేల్చారు. చూడ్డానికి టార్పేడోలో కనిపిస్తున్న దీని పేరు హెయిల్. హెయిల్ అంటే కొరియా భాషలో సునామీ అని అర్థం. అయితే ఇది టార్పేడో కాదు, అంతకు మించిన విధ్వంసాన్ని సృష్టించగలిగే సామర్థ్యమున్న అండర్ వాటర్ న్యూక్లియర్ డ్రోన్. సాధారణంగా డ్రోన్స్ అంటే గాల్లో ఎగిరేవి మాత్రమే అని అనుకుంటారు. కానీ సముద్రంలోనూ శత్రువును చిత్తు చేసే డ్రోన్లు ఉంటాయి. అలాంటి డెడ్లీ డ్రోన్లే కిమ్ ఆర్మీ సక్సెస్ఫుల్ గా ప్రయోగించింది. పేరుకు తగ్గట్టే ఇది సముద్రంలో భారీ సునామీలు సృష్టించి తీరంలో నౌకాశ్రయాలు, నడి సముద్రంలో శత్రు నౌకలను నాశనం చేస్తుంది. ఫలితంగా సముద్రంలోనూ ఎనిమిని అంతం చేసే సరికొత్త సామర్థ్యం తమకు సమకూరిందని కిమ్ సర్కారు చెబుతోంది. అదే నిజమైతే రష్యా తర్వాత ఈ సామర్థ్యం ఉన్న రెండో దేశంగా నార్త్ కొరియా నిలుస్తుంది. ఈ డ్రోన్లు ప్రయోగిస్తే సముద్ర మట్టం అనూహ్యంగా పెరిగి పరిసర ప్రాంతాలు పూర్తిగా ముంచెత్తుతుంది. ఈ డ్రోన్ సముద్ర మధ్యలో ప్రయోగించి శత్రు నౌకలను ముంచేయొచ్చు. అదే తీర ప్రాంతంలో ప్రయోగిస్తే సమీపంలో ఉండే పోర్టులతో పాటు నగరాలకు నగరాలే నామరూపాలు లేకుండా పోయే ఛాన్స్ ఉంది. నిజానికి ఉత్తర కొరియా గతంలో కూడా అణ్వాయుధ సామర్థ్యం కలిగిన సముద్ర గర్భ డ్రోన్లను పరీక్షించింది. హెయిల్ 5-23 పేరుతో గత ఏడాది మార్చి నుంచి వీటిని నిర్వహిస్తోంది. ప్రత్యర్థుల నౌకలు, ఓడరేవులే లక్ష్యంగా డిజైన్ చేసిన ఈ డ్రోన్లను తీరం నుంచైనా ప్రయోగించవచ్చని తెలుస్తోంది. ఇవి ఎలా పనిచేస్తాయన్నది ఖచ్చితంగా తెలియరానప్పటికీ ఉత్తర కొరియా న్యూక్లియర్ బ్యాలిస్టిక్ క్షిపణుల కంటే తక్కువ సామర్థ్యం కలిగినవేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక తాజా ప్రయోగం గురించి ఉత్తర కొరియా సైన్యం కీలక ప్రకటన చేసింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అండర్ వాటర్ డ్రోన్ ను పరీక్షించాం. ఇది నీటి అడుగున శత్రువుల కదలికల్ని పసిగట్టి దాడి చేస్తుంది. అమెరికా, దాని మిత్ర దేశాల నౌకాదళ విన్యాసాలను అడ్డుకోవడానికి మేము ఇలానే స్పందిస్తామని కిమ్ సైన్యం తన ప్రకటనలో పేర్కొంది. నార్త్ కొరియా అధినేత ఆయుధ ప్రయోగాలతో కొరియా ద్వీపకల్పంలో ఇటీవల కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కిమ్ చేసిన ప్రకటన వీటిని మరింత తీవ్రం చేసింది. ఉభయ కొరియాల మధ్య పునరేకీకరణ అసాధ్యమని చెప్పిన కిమ్ సరిహద్దులో సూదిమనంత స్థలాన్ని ఆక్రమించిన దక్షిణ కొరియా యుద్ధాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ KCNA చెప్పిన మరో షాకింగ్ విషయం హెయిల్ ప్రయోగాలను కిమ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని. టార్పెడో లాంటి పరికరం పక్కన కిమ్ నవ్వుతున్న ఫోటోతో పాటు సముద్ర జలాలు ఉవ్వెత్తున లేచిపడుతున్న ఫోటోలను సైతం 2023లో టెలికాస్ట్ చేసింది. ఈ అలలు డ్రోన్ మోసుకు వెళ్లిన అణ్వాయుధం పేలుడు ఫలితంగా విశ్లేషకులు చెబుతున్నారు. గత ఏడాది ప్రయోగించిన హెయిల్ 5-23 డ్రోన్ నీటి అడుగున 60 గంటలు ప్రయాణించి 150 మీటర్ల లోతులో ఉన్న లక్ష్యాన్ని ఛేదించినట్టు నార్త్ కొరియా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ప్రయోగించిన డ్రోన్ గురించి ఆ స్థాయి వివరాలు బయటపెట్టలేదు. మరోవైపు 2012 నుంచి అభివృద్ధి చేస్తున్న ఈ డ్రోన్లను గత 2 ఏళ్లలో 50 సార్లకు పైగా పరీక్షించినట్లు కిమ్ సర్కారు చెబుతోంది. అయితే ఉత్తర కొరియా ప్రకటనలో విశ్వసనీయతపై నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి అండర్ వాటర్ డ్రోన్లను చిన్న సైజు అన్మాన్డ్ సబ్మెరైన్లుగా చెబుతున్నారు. ప్రధానంగా సముద్ర గర్భంలో వరుస పేలుళ్ల ద్వారా అతి పెద్ద రాకాస్యాలల్ని పుట్టించి పరిసర ప్రాంతాలను నీట ముంచేస్తాయి.
ఇవి పూర్తిగా స్వయంచాలితాలు. యుద్ధ నౌకలు ఇతర ప్రాంతాల నుంచి కంప్యూటర్లు, సెన్సర్ల ద్వారా వీటిని నియంత్రిస్తుంటారు. ఇలాంటి అండర్ వాటర్ డ్రోన్లు 1950ల నుంచి ఉనికిలో ఉన్నట్టు మిలిటరీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా ఇలాంటి డ్రోన్లు వినియోగంలో ఉన్నట్టు అంచనా. ప్రస్తుత జనరేషన్ లో మాత్రం వీటిని సబ్మెరైన్ల ద్వారా అమెరికన్ నేవీ 2015లో తొలిసారిగా మోహరించింది. అండర్ వాటర్ డ్రోన్ ప్రమాదకరమైన చాలా పనులను గుట్టుచప్పుడు కాకుండా చక్కబెట్టేస్తుంది. వీటిని ప్రయోగించడం ద్వారా శత్రు లక్ష్యాలను ఛేదించడం ఒక్కటే కాదు, ఎనిమి దృష్టిని డైవర్ట్ చేసి ప్రధాన జలాంతర్గామితో దాడి చేసేలా కూడా ఉపయోగించుకోవచ్చు. మరోవైపు నార్త్ కొరియా అండర్ వాటర్ న్యూక్లియర్ డ్రోన్లను ప్రయోగించడం ప్రపంచ దేశాలను ఉలిక్కి పడేలా చేస్తోంది. కిమ్ అణు యాక్షన్లపై అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఉత్తర కొరియా రెచ్చగొట్టే ధోరణిలో ఉందని పదే పదే ఆరోపిస్తున్నాయి. ఐసీబీఎం వంటి న్యూక్లియర్ మిసైల్ పరీక్షలపై తాము పలుమార్లు అభ్యంతరాన్ని వ్యక్తం చేశామని, అయినప్పటికీ వినిపించుకోవటం లేదని పేర్కొన్నాయి. కానీ కిమ్ మాత్రం ఈ అభ్యంతరాలను అస్సలు లెక్క చేయడం లేదు. పైగా అత్యాధునిక ఆయుధాల అభివృద్ధి లక్ష్యంగా రెచ్చిపోవడం చూస్తుంటే కిమ్ అనంత పని చేసేట్టే ఉన్నారనే చర్చ జరుగుతోంది. అదే నిజమైతే మాత్రం మరో అణు బీభత్సాన్ని ప్రపంచం ఎదుర్కోక తప్పేలా కనిపించడం లేదు. మరి న్యూక్లియర్ యాక్షన్ పై కిమ్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో చూడాలి.